சொல்ல மாட்டேன். இதுக்கு எதுக்கு சொல்றேன் நானே? என்ன பேசுறடா நீ ஊட்டி எனக்கு நான் ஓடுறதுக்கு நான் ஓட மாட்டேன் கூட. சார் நீங்களா எப்படி இருக்கீங்க? ఇవగలా యారు? ఏ శోభి நம்மால்தா கம்முனு. నువ్వు సహాయం చేయాలి. என்ன సార్ இப்படி கட்டிங்க? என்ன வேணாலும் பண்ணலாம் సార్. తను ఎస్పీ కూతురు ఇద్దరు లేచిపోయారు. ఇప్పుడు ఇది మన సమస్య. పోలీసులు వెతుకుతున్నారు. ఓ 2 రోజులు దాక్కోవాలి. 2 நாள் இல்ல 2 வருஷம் கூட இருங்க. என்ன இங்க சௌகரியம் கம்மி, உள்ள சாக்கு மூட்டெல்லாம் இருக்கு. அதான் பிரச்சனை. இன்னைக்கு திருவிழாவோட கடைசி நாள். நாளைக்கு 2 பேருக்கு அமக்கலமா கல்யாணம் பண்ணி வச்சிருவோம். అదేం వద్దు. ఎస్పీ కూతురు కావడం వల్ల పోలీసులు వెతుకుతారు. 2 రోజులు దాక్కుంటే చాలు. உங்க இஷ்டம். ஏய் ஓடா. நீ ஓட மாட்டேன். எங்க போய் சொல்லிக்கனாலும் சொல்லிக்கோ. எனக்கு ஒண்ணும் అన్నా భయం இல்ல. ఏంటన్నా అక్కడ ప్రాబ్లం? அது வேற ஒண்ணும் இல்லைங்க. பாக்கியா தகராறு. தண்ணி பஞ்சாயத்து. எங்க ரெண்டு பேர் இடத்துல நீ வராத. పోలీసులు వస్తారా? போலீஸா? உனக்கு நல்லது சொல்றேன். அவங்க எதுக்கு? போலீஸ் கோர்ட்டுன்னா அவங்களுக்கு தேவை தெளிவு, ரேகை, சாட்சி. எங்களுக்கு தேவை கொஞ்சம் தண்ணி. அதை நாங்க பாத்துக்குவோம். హలో హలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష నేతల సపోర్టుతో యువజన నాయకులు పోరాటాలు, ధర్నాలు చేస్తున్నారు. అమాయకుడైన జయన్ మనల్ని వదిలి వెళ్లి 12 గంటలు అయింది. ఈ రాష్ట్రం ఏనాడు చూడని కలవరపరిచే సంఘటనలు మీరే కల్లారా చూస్తున్నారు. ఈ నేరం మోపబడిన పోలీసులు పోలీస్ స్టేషన్ నుంచి ఈజీగా తప్పించుకున్నారు. ఎన్నో గంటలు అయినా కూడా ఆ నేరస్తులని పట్టుకోలేక పోలీస్ డిపార్ట్మెంట్ అల్లాడుతుంది. పోలీసులు ఎందుకు తప్పుడు పనులు చేస్తున్నారో అడగాల్సిన పని లేదు. కారణం తప్పించుకున్న వాళ్ళు తప్పించుకోవడానికి సహకరించింది ముమ్మాటికి పోలీసులే. కాబట్టి నేనిప్పుడు ఒక్కటి మాత్రమే చెప్తున్నాను. ప్రస్తుతం ఉన్న అధికార పక్షం వాళ్ళు దళితులకి ఎలాంటి నిధులు అందజేయడం లేదు. అంతేకాకుండా ఇక్కడ దారుణమైన నేరాలు, ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలు తమకు జరిగిన నష్టాన్ని ఓటు హక్కు ద్వారానే తెలియజేయాలి. అదే వాళ్ళకి సరైన శిక్ష. మిస్టర్ జార్జ్, నిజంగా ఇప్పుడు జరగబోయేవి చాలా ముఖ్యమైన ఎన్నికలు. ఈ బై ఎలక్షన్ లో మీరు గెలుస్తారని నమ్మకం ఉందా? అపర్ణ, మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రజలకు మంచి చేయాలనుకునే ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది. క్రిమినల్ గా మారిన కొంతమంది పోలీసులు ఇలాంటి ఒక ఘోరమైన నేరం చేసినందుకు వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం కులాల మధ్య చిచ్చు పెడితే అది మేము చూస్తూ ఊరుకోము. ఇది మన రాష్ట్రము. ఒక్క విషయం మర్చిపోవద్దు. సంఘటన జరిగిన 24 గంటల లోపలే హత్యా నేరం కింద కేసు రిజిస్టర్ చేసి కేసుని క్రైమ్ బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేసిన గవర్నమెంట్ అధికారంలో ఉంది. అందుకే నేను 100% గ్యారెంటీతో ఉన్నాను. ఈ ఎన్నికల్లో మేమే గెలుస్తాము. అది మాత్రమే కాదు, ఎన్నికలకు ముందే నేరస్తులందరినీ కస్టడీలకు తీసుకుంటామని నేను 100% నమ్మకంతో ఉన్నాను. మిస్టర్ జార్జ్, మీరు నమ్మకంగా ఉందని చెప్తున్నారు. సంఘటన జరిగి ఒక్క రాత్రి గడిచింది. నిన్న రాత్రి చీఫ్ మినిస్టర్ ఏం చెప్పారో అదే మీరు కూడా ఇప్పుడు చెప్తున్నారు. ఈ 12 గంటల లోపల మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకొని ఎక్స్క్యూజ్ మీ సార్. హలో సార్. ఎస్ సార్, నేరస్తులు తప్పించుకోవడానికి హెల్ప్ చేసిన డ్రైవర్ ని ఫోన్ ఇచ్చిన వ్యక్తిని మేము అరెస్ట్ చేసాం. గుడ్. ఐ మిస్సింగ్. లెట్ మీ పుట్ యు ఆన్ స్పీకర్. సార్, వీ హ్యావ్ అన్ అప్డేట్ విత్ యువర్ పర్మిషన్. సార్,
నేరస్తులు తప్పించుకోవడానికి హెల్ప్ చేసిన డ్రైవర్ ని ఫోన్ ఇచ్చిన వ్యక్తిని మేము అరెస్ట్ చేశాం. వాళ్ళు టాప్ స్టేషన్ ఏరియాలో ట్రాక్టర్ లో వెళ్లే విజువల్స్ మనకి దొరికాయి సార్. వాళ్ళు తప్పకుండా వంటవాడాకే వెళ్ళుండాలి. ఎందుకంటే ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ ఏఎస్ఐ మణి అక్కడ డ్యూటీ చేశారు. అందుకని అక్కడ ఆయనకి కాంటాక్ట్స్ ఉన్నాయి. అందుకని మేము వంటవాడ వెళ్తున్నాం సార్. వీఆర్ హెడింగ్ టు వంటవాడ. ఏ యాక్షన్ తీసుకున్నా వెంటనే నాకు తెలియజేయాలి. సార్ వెంటనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నేరస్తులకు సాయం చేసిన వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్పండి. సార్ నేరస్తుల బంధువులు, మిత్రులు ఇళ్లల్లో రైడ్లు, అరెస్టులు కూడా మీడియా ముందు జరిగేలా చూడండి. ఎస్ సార్. మేకప్ మ్యాన్ ని తిన్నగా స్టేజ్ దగ్గరికే రమ్మన్నారు. సరే మాస్టర్. మేము వచ్చేసాం సార్. సార్ 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 అలాగే చేస్తాను సార్. అలా కూర్చోండి. లేదు సార్, ఓకే సార్, దాంట్లో ఏం చేంజ్ లేదు సార్, అలాగే చేస్తాను సార్. హలో, నేను ఇక్కడ మారియమ్మ గుడి దగ్గరే ఉన్నాను. వచ్చేసారా? నేను చూశాను. మ్యామ్, నేను జయప్రసాద్ని. ఎనీ ఇన్ఫర్మేషన్? మేడం, ఊరి కొత్తగా ముగ్గురు కుట్టకంపూర్ వెళ్ళినట్టుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. కొట్టకాంపూర్? అవును మేడం. ఆ ఏరియా బార్డర్, దాని వెనక కెమికల్ ఫారెస్ట్. ఇంతకు ముందు గంజాయి తోటలు పెంచేవారు. అక్కడ 500 మంది తమిళ ఫ్యామిలీ ఉన్నారు. అందరూ వ్యవసాయదారులే. అక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళడానికి దారుందా? బండిలో వస్తే తిరిగి మూనార్కే వచ్చి తీరాలి. అది ఒక అడవి మార్గం. అందులో వెళ్తే కొడైకెనాల్ వెళ్ళాలి, లేదా పళని వెళ్ళాలి. అది తెలిసిన వాళ్ళే వెళ్ళగలరు. ఓకే, మనం ఎప్పుడు అక్కడికి వెళ్ళి చేరతాం? ఎలా అయినా 5 గంటలు పడుతుంది. మంచు బాగా పడ్డం వల్ల నైట్ వెళ్ళడం కుదరదు. 2-3 ఇన్ఫార్మర్లు ఉన్నారు, వాళ్ళతో కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు. సిగ్నల్స్ వెళ్ళటం లేదు. ఓకే. బాగా వేడిగా ఉంది. డాగ్ స్క్వాడ్ అరేంజ్ చేయండి. తర్వాత స్మెల్ చేయడానికి అక్యూజ్డ్ క్లాత్స్ ఏవైనా ఉంటే అవి కూడా అరేంజ్ చేయండి. பிரவீன் சார், நானும் மணியன் சாரும் பண்ணாத அட்டகாசமே கிடையாது. 15 வருஷத்துக்கு முன்னாடி இந்த காட்டில் கஞ்சா ரைடு கூட நானும் இருந்தேன். என்னெல்லாம் வேலை பண்ணியிருக்கேன் தெரியுமா? இப்போ நினைச்சாலும் சிரிப்பா இருக்கு. సార్, టీ తాగండి. இந்தாங்க சார். అన్నా, ఇటువైపు వెళ్తే తమిళనాడుకి వెళ్ళొచ్చా? இப்படியே 2 நாள் நடந்து போனால் பழனிக்கு போயிடலாம். என்ன வழியில் யானை புலியெல்லாம் இருக்கும். ஜாக்கிரதைக்கா வெள்ளாளி. அம்மாய், என்னம்மா ஒரு மாதிரியா இருக்க? உடம்பு சரியில்லையா? లైట్గా తలనొప్పి. பாப்பா, இதை சைடு நெத்தியில் வைமா. 5 நிமிஷத்துல தலைவலி பறந்து போயிடும்.
సార్ ఇలా తాగి తాగి పడిపోకుండా టీ తాగండి సార్.